నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికులారా, త్యాగాలకు సిద్ధపడకండి దయచేసి. ఇది నియంతృత్వ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించే ప్రభుత్వమే కానీ, చర్చించే ప్రభుత్వమే కానీ, శాంతియుత మార్గం ద్వారా సమస్యల పరిష్కరించే ప్రభుత్వమే కానీ మీ ప్రాణాలను బలిగొనే ప్రభుత్వం కాదు. దయచేసి శంకర్ గౌడ్ల మీరెవరు ఎటువంటి త్యాగాలకు పాల్పడకుండానే తప్పకుండా రాష్ట్ర కేబినెట్ గాని మంత్రివర్గం గాని సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్ననే సమ్మె ప్రారంభించారు. ఇంతలోనే చర్చలు ఒక పక్క కొనసాగుతున్నాయి. సమ్మె ప్రారంభించి చర్చలు ఒక పక్క కొనసాగుతున్న తరుణంలో శంకర్ గౌడ్ యొక్క ఆత్మాహుతి అనేది, నిజంగా ఆత్మాహుతి యత్నం అనేది చాలా బాధాకరం, విచారించదగ్గ అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంలో ఉన్నది. గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలో తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రమిస్తున్నారు. కాబట్టి చర్చల ద్వారా మన డిమాండ్లు పరిష్కరించుకుందాం. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారుల కమిటీ వేసి 4 వారాల గడువు అడిగింది. అయినా మీరు సమ్మెకు సిద్ధపడ్డారు. స్నేహపూర్వక వాతావరణంలో మన సమస్యలు పరిష్కరించుకొని ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. మీరు 32 డిమాండ్లు పెడితే 29 డిమాండ్లు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన మీరు సమ్మె మొదలుపెట్టడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను ఏదో రకంగా మీ యొక్క డిమాండ్లు పరిష్కరించే దశగా ముగింపు పలికే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పటిదాకా ఆర్టీసీ కార్మికుల లోకం మొత్తం కూడా సంయమనం పాటించవలసిందిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఇట్లు కోటూరి మానవతారాయ్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే.